సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మడి జానపదం యాది కచ్చే ఓ రాస గుమ్మడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మడి బతుకమ్మ నెత్తినాడే ఓ రాస గుమ్మడి మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాస గుమ్మడి ముందు నడిసి తవ్వాదిసే ఓ రాస గుమ్మడి గొర్రు నాగలి గుంటుక పండుగ చూసి నవ్వుతున్నాయి కొడవలి గడ్డ పార కుంకుమ బట్టు దిద్దుకున్నాయి పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి కోలో కోలో కోల్ కొమ్మ బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడు పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పచ్చ పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొచ్చింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మన ఇక్కడ కొందరు కార్పొరేటర్లు ఉన్నారు జిహెచ్ఎంసీ కార్పొరేటర్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఇంకా చెప్పలేనంత ఆనందంగా ఉంది. మనం ఈ రోజు రికార్డు కొట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ గర్వించదగ్గ విషయం ఇది. ఎందుకంటే మన తెలంగాణలో మహిళలకి రిజర్వేషన్లో ఇచ్చి మేమందరం కార్పొరేటర్లా గెలిచి ఈ బతుకమ్మలో గిన్నిస్ రికార్డు కొట్టడం చాలా ఎంత సంతోషవంతంగా చెప్పలేకపోతున్నాము. మాకు చాలా గర్వకారణంగా ఉంది. మహిళలకి ఇలాగనే మా కేసీఆర్ సార్ గారు ఇంకా ప్రోత్సహించి మహిళలకు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులను చేపించాలని చేస్తున్నారు. మీరు చెప్పండి మేడం, వర్షంలో కూడా ఆడారు, ఎట్లా అనిపిస్తుంది? వర్షం మాకు అవసరం లేదు, మా సంతోషం మాకు అవసరం. ముఖ్యంగా మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బతుకమ్మ ప్రోగ్రామ్ చేయలేదు. ఫస్ట్ టైం మన కార్పొరేటర్లతోని ఇట్లాంటి సంతోషమైన అరుదు మాకు చాలా తక్కువ దొరకడం. ఫస్ట్ కొద్దిగా వర్షం కొట్టినందుకు కొద్దిగా బాధాకరంగా ఉంది. వర్షంలో అయినా మహిళలు మాకంటే సాటి ఎవరు లేరు అనేసి ఒకరిని మించి ఒకరు బతుకమ్మ ఆడి రికార్డును సాధించారు. మాకు గర్వంగా ఉంది. ఫస్ట్ లేడీ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ రికార్డు సాధించడం చాలా గర్వంగా ఉంది. ఈ రోజు మేము బతుకమ్మ ప్రోగ్రామ్ లో గిన్నీస్ బుక్ రికార్డ్ లో వచ్చినాం. చాలా బాగా సంతోషంగా ఉంది మాకు. ఈ రోజు కేసీఆర్ సార్ కి, కవితక్క గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బొంతు రామ్మోహన్ అన్న గారు కూడా ఇవాళ ఇక్కడ ఉండి ఆగ్రహించలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. వర్షం కూడా లెక్క చేయకుండా మా మహిళా కార్పొరేటర్లు గాని మేము గాని అందరము మా మహిళలందరూ వాన కూడా లెక్క చేయకుండా ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ రోజు ఇక్కడ బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు మరియు కవితక్క గారి కోరిక, అలాగే మేము మహిళా కార్పొరేటర్లుగా గెలిచాక ఫస్ట్ టైం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.
ఆ వరల్డ్ రికార్డ్ ని ఎలాగైనా సాధించాము. ఈ క్రెడిట్ అందరి మహిళలకి, మన తెలంగాణకి అందరికి దక్కుతుంది ఈ క్రెడిట్. ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసిన మా మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అట్లాగే కేసీఆర్ గారికి, కవిత మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మా హయాంలో ఈ పండుగ జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ అన్న జలయజ్ఞం ఫలించిందని చాలా సంతోషం. అందువల్ల వర్షం పడ్డ బతుకమ్మ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? 10 జిల్లాల నుంచి